భారీ వర్షాలు ఒక నగర స్వరూపాన్ని మార్చేశాయి. ఎండలకు వేడికి పర్యాయపరంగా బెజవాడను ఒకప్పుడు బ్లేజువాడగా పిలిచేవారు. కేవలం 2 రోజుల వర్షాలకు అదే విజయవాడ ఇప్పుడు వరద వాడగా మారింది. ఏపీ రాజధాని అమరావతికి ఆనుకొని ఉన్న అతిపెద్ద నగరం విజయవాడ ఇప్పుడు ఎందుకో కోరగాని ప్రాంతంగా మారిపోయింది. ఇటు కృష్ణానది అటు బంగాళాఖాతం 2 వైపులా నగరంలోకి ఎంట్రీ ఇచ్చాయన్న రేంజ్లో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలుగా మారిపోతే అందులో విజయవాడది అత్యంత దీనస్థితి. వెళితే విజయవాడ వెళ్ళాలనుకునే వారు ఇప్పుడు 10 అడుగులు వెనక్కి వేస్తున్నారు. సిటీకి ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఒక చోట కొండ చర్యలు విరుగుపడి 4 చనిపోయిన ఘటన ఇప్పుడు వాయినాడును తలపిస్తుంది. నగరాన్ని ముంచేసిన కృష్ణమ్మ దెబ్బకు నగరమేదో నదేదో అర్థం కావడం లేదు. జనం సురక్షిత ప్రదేశాలకు చేరుకునే లోపే ఇళ్లన్నీ మునిగిపోయాయి. వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నగరం విలవిలలాడింది. పాత బస్తీ, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్లో పలు కాలనీలు, శివారు ప్రాంతాలు ఒకటేంటి అన్ని ప్రాంతాల్లోనూ భారీ వరద పోటెత్తింది. నిర్మల్ కాన్వెంట్ పాలిక్లినిక్ రహదారి, 5వ నెంబర్ మార్గం, భవానీపురం, విద్యాధర్మపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని దారులే కాదు, జాతీయ రహదారులు నీటిలో చిక్కుకుపోయాయి. వర్షాలు ఆగిపోయి వరద నీరు తగ్గిన తర్వాత అంచనా వేసుకుంటే ఎన్ని వందల కోట్ల నష్టం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. వ్యాపారాలకు ఎంత నష్టం వాటిల్లిందో ఆలోచిస్తేనే వణుకు పుడుతుంది. 69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెజవాడ ఇప్పుడు నీటిలో మునిగిపోయింది. ఏకధాటిగా 35 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం పడిన మన నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో విజయవాడను చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వము అధికారులు చేస్తున్న విన్నపం ఒకటే, దయచేసి ఎవరు ఇప్పుడు విజయవాడకి రాకండి అని బతిమలాడుతున్నారు. నగరాన్ని కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి అని అంటున్నారు. నిజానికి ప్రస్తుతం విజయవాడ దుస్థితికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పుకోవాలి. టౌన్ ప్లానింగ్పై దృష్టి పెట్టకపోవడం, దశాబ్దాలుగా దిద్దుబాటు చర్యలు లేకపోవడమే ఇప్పుడు గగ్గోలు పెట్టడానికి కారణమవుతుంది. నగరానికి వరద నీటి మళ్లింపు వ్యవస్థ లేకపోవడం పెను విపత్తుకు ప్రధాన కారణంగా మారింది. 10 ఏళ్ల క్రితమే వరద నీటి కాలువల నిర్మాణానికి కేంద్రం 400 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే వాటిని సరిగ్గా వినియోగించుకొని పరిస్థితిని చక్కబెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. అందులో 3వ వంతు కూడా వ్యయం చేయలేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ తరచూ వైజాగ్ వెళ్ళిపోతానని చెబుతూ విజయవాడను పూర్తిగా ముంచేశారు. విజయవాడలో అభివృద్ధి పనులను పూర్తిగా వదిలేశారు. పాలకుల నిర్లక్ష్యానికి విజయవాడ మౌనంగా రోధిస్తుంది. ఏమీ చెయ్యలేక, కక్కలేక, మింగలేక నగర జనం కంటతడి పెడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.